అందరికీ నమస్కారం. ఈరోజు మనం కృష్ణ శతకంలోని 14వ పద్యాన్ని, దాని సరళ భావాన్ని, ఆ పద్య విశేషాంశాలను తెలుసుకుందాం. అందెలు గజ్జలు మ్రోయగా చిందులు ద్రొక్కుచున్ను వేట్క చెలువారంగా నందుని సతియా గోపిక ముందర ఆడుదువు మిగుల మురియుచు కృష్ణ. ఓ కృష్ణ, నీ ముద్దుల పాదాలకు ఉన్న అందెలు చిరు గజ్జలు గల్లు గల్లుమంటూ మ్రోగుతూ ఉండగా ఎంతో వేడుకగా అందంగా చిందులు వేస్తూ నందమహారాజు భార్య అయిన యశోదమ్మ ముందు, అలాగే ఆ లీలలను చూసి పరవశించిపోతున్న గోపికల ముందర నీవు ఎంతో మురిసిపోతూ నాట్యం ఆడుతున్నావు స్వామి అని ఈ పద్యం యొక్క సరళమైన భావం. ఈ పద్యంలో దాగి ఉన్న ఆధ్యాత్మిక విశేషాలు 3 ఉన్నాయి. ఏ పరమాత్ముని సంకల్పం వల్ల ఈ బ్రహ్మాండాలన్నీ నడుస్తున్నాయో ఆ జగన్నాటక సూత్రధారి ఒక సామాన్య గోపిక అయిన యశోదమ్మ ప్రేమకు కట్టుబడి లయబద్ధంగా చిరునవ్వులతో నృత్యం చేస్తున్నాడు. భగవంతుడు అహంకారానికి లొంగడు, కేవలం పవిత్రమైన వాత్సల్య భక్తికే లొంగుతాడనేది ఇందులో మొదటి విశేషం. రెండోది, అందెలు గజ్జలు మ్రోయగా అనడంలో కేవలం శబ్దం మాత్రమే లేదు. చిరుకృష్ణుని పాదాల చప్పుడు సంసార బంధాలలో మునిగిపోయిన జీవులను మేల్కొలిపే ఒక ప్రణవనాదం, ఒక దివ్య మంత్రం అని భక్తుల విశ్వాసం. మూడోది, లోకమంతటికి ఆనందాన్ని ఇచ్చే శ్రీకృష్ణుడు భక్తుల ఆనందాన్ని చూసి తనే స్వయంగా మురిసిపోతున్నాడు. అంటే భక్తుడు భగవంతుని చూసి ఎంతగా పరవశిస్తాడో భగవంతుడు కూడా తన భక్తుని ప్రేమను చూసి అంతకంటే మిన్నగా మురిసిపోతాడు అనే మధుర భక్తి సిద్ధాంతం ఈ పద్యంలో ఇమిడి ఉంది. యశోదమ్మ ముంగిట నడిచిన ఆ పాదాలు మన హృదయాలలో కదిలితే చాలు, జీవితం ధన్యమవుతుంది. ఇంతటి మధురమైన కృష్ణలీలలను నిరంతరం స్మరించుకోవడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.